ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మనకు ముందు అయితే సర్పంచ్ ఎన్నికలు అయితే వస్తున్నాయి కదా, అలాంటప్పుడు మనకు ఓటర్ ఐడి కార్డ్ అయితే కంపల్సరీగా అవసరమైతే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఆ ఓటర్ ఐడి కార్డ్ని డైరెక్ట్గా మన యొక్క స్మార్ట్ ఫోన్తో మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. మీరు వీడియోని స్కిప్ చేసినట్లయితే మీకు ఎలాంటి కంటెంట్ అర్థం కాదు మధ్యలో నుంచి. అలాంటప్పుడు మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ అయితే మీకు డౌన్లోడ్ కావడం జరగదన్నమాట. అందు గురించే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. దీంతో పాటుగా నేను కోరుకున్నది ఒకటే, జస్ట్ మీ దగ్గర నుంచి ఒక లైక్ మాత్రమే. నేను ఈ కంటెంట్ నచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మనం ఓటర్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడం జస్ట్ 2 నిమిషాలు మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. నేను డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా అఫీషియల్ అప్లికేషన్ అనమాట. వన్స్ అక్కడ నుంచి ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీని పేరు వచ్చేసి ఓటర్ హెల్ప్ లైన్ అన్నమాట. సింపుల్గా ఈ అప్లికేషన్ని వన్స్ మీరు ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో మీరు ఇంతవరకు సైన్ అప్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు సైన్ అప్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు దగ్గర ప్రాసెస్ మీకు తెలియకపోతే ఆల్రెడీ దీని గురించి కూడా నేను సైన్ అప్ ప్రాసెస్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు చెకప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మీరు ఏ విధంగా మీరు ఓటర్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్సో దీంట్లో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మీ యొక్క మొబైల్ నెంబర్ దీంతో పాటుగా మీరు పాస్వర్డ్ని ఎంటర్ చేసుకొని సెండ్ ఓటీపీని ఇక్కడనే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను చేసుకున్నాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను సింపుల్గా నాకు నా నంబర్ ఎంటర్ చేసుకోవడం జరిగింది, పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవడం జరిగింది. నాకు పై నుంచి ఓటీపీ కూడా రావడం జరిగింది. ఇక్కడ నుంచి సింపుల్గా నేను ఓటీపీని అయితే ఎంటర్ చేసుకుంటాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్గా ఓటీపీని ఎంటర్ చేసుకొని సింపుల్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా నేను లాగిన్ అయితే కావడం జరిగింది. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత దీంట్లో మనకు చాలా రకాల ఆప్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మీకు థర్డ్ వన్ డౌన్లోడ్ ఎపిక్ ఆప్షన్ పేరుతో మీకు ఇక్కడనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా అలాంటప్పుడు ఈ థర్డ్ వన్ ఆప్షన్ పైన మనం క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీ యొక్క ఎపిక్ నంబర్ లైక్ దిస్ మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ఉంటేనే ఇక్కడ నుంచి మనకు పాసిబుల్ కావడం జరుగుతుంది. కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ నంబర్ లేకున్నా మీరు జస్ట్ నేమ్తో కూడా సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ఉంటే మాత్రం చాలా ఈజీగా ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఎస్ ఐ హ్యావ్ ఏ ఎపిక్ నంబర్ పైన క్లిక్ అనేది చేసుకోండి. మీ యొక్క స్టేట్ ఏ స్టేట్ వస్తే ఆ స్టేట్ని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. లైక్ దిస్ నాది తెలంగాణ కాబట్టి నేను ఇక్కడ నుంచి తెలంగాణ చూస్ అయితే చేసుకోవడం జరిగింది. దరాఫ్టర్ ఇక్కడ మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. నేను ఎంటర్ చేసుకొని ఇక్కడ నుంచి ఫేస్ డీటెయిల్స్ మనకు క్లిక్ అనేది చేస్తాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆటోమేటిక్గా మన యొక్క డీటెయిల్స్ ఇక్కడ నుంచి మనం ఫెచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నా యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్తో పాటుగా నేను స్టేట్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది. వన్స్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫెచ్ డీటెయిల్స్ మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇక్కడ నుంచి మీకు ప్రొసీడ్ ఆప్షన్ కింద కనిపిస్తూ ఉంటుందన్నమాట. సింపుల్గా ఇక్కడ నుంచి ప్రొసీడ్ మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. అలాంటప్పుడు విత్ ఇన్ మనకు 3 minutes టైం అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఆ టైంలోపు మనము ఈ ఓటీపీని ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఎంటర్ చేసుకొని సింపుల్గా వెరిఫై అండ్ డౌన్లోడ్ కనెక్ట్ చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ అయితే కావడం జరిగింది అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్, విత్ ఇన్ 2 minutesలో అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన యొక్క బార్ కోడ్ కావచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓటర్ ఐడి కార్డ్ కావచ్చు, ఇన్స్ట్రక్షన్ కావచ్చు, ప్రతి ఒక్కటి వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు షేర్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఈ షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు ఎవరికైనా. ఈ విధంగా మీరు ఒరిజినల్ పైగా పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ని ఈ విధంగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్నే చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అంతా షేర్నే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.